చెరువెండిపోయి చేప ఏడుస్తుంటే గద్ద వచ్చి గుద్ద తెంగిందంట మా ఇయ్యాల మనతో గదే స్టోరీ అయింది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంత మాట అనడానికి కూడా కారణం ఉంది. నేనే గతిలేక గంజి తాగుతున్నా అంటే అందరు వచ్చి నాకు పైసలు కొట్టు అది కొట్టు నేను రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అంటే నా దగ్గరే పైసలు లేక నేను జొమాటో కొడుతున్నా. ఇంకా మా స్కూల్ వాళ్ళు అయితే ఇంకా ఘోరంగా ఉన్నారు. అరే నువ్వు చదువుతుండే అది చేస్తుండే ఇది చేస్తుండే జొమాటో ఎందుకు కొడుతున్నావు అని చెప్తారు. బాధ అవుతుంది. కడుపులో మన లైఫ్ ఎట్లా గుడిసిపోయింది కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. అందుకని చెప్పేసి మనమైతే ఈ జొమాటో గిమాటో కొడుతున్నాం. ఇక అవతలోడు ఏడు చెప్తుంది అనేది ఆలోచించదు. మన లైఫ్ మనం సాగిపోవాలి. ఏది పడితే అది కొడుతూనే ఉండాలి. అట్లా అని చెప్పి మనమైతే జొమాటో కొడుతున్నాం. ఒక 1000-2000 వేసుకుందాం అనుకున్నాం కానీ ఆర్డర్లే పడతలేవు. ఏమో ఆర్డర్లు పడతలేవు అని చెప్పేసి అట్లా ఇట్లా తిరిగి ఆగి ఆర్డర్లు కొట్టినాం. మళ్ళీ ఈ గ్రాండ్ హోటల్లో పడ్డది ఆడేమో 2 గంటలు ఆపిండు ఏంది అది ఇది అని చెప్పేసి. మళ్ళీ ఇక ఎట్లాగో పడతలేవు అని చెప్పేసి మళ్ళీ నీలఫర్లో పోయినా అవి ఆర్డర్లు కేకులు ఆర్డర్ చేస్తారు. ఏమేమో ఆర్డర్ చేస్తారు. మనం ఎప్పుడు కోస్తామేమో కేకు ఏమో అర్థం కాదు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అంతా మనం అనుకున్నట్టు జరగాలంటే మన దగ్గర డోరిమాన్ లేదు. మనం నోబితా దగ్గర డోరిమాన్ ఉన్నాడు. ఆడ అంతా ఇప్పిస్తాడు గీజెట్లు. మన దగ్గర అది లేదు. అందుకే గుద్దొంపాలి పని చేయాలి. పని చేస్తేనే పైసలు వస్తాయి. ఊక కూర్చుంటే రావు.